హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మాస్క్ గైడ్. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఒకే ఒక రీజన్. మన దేశంలో, మన చుట్టూ లోకంలో ఏం జరుగుతుందో మనిషిగా మనకు తెలియాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది. నేను ఈ ఛానల్లో ట్రెండింగ్ గా ఉండే ప్రతి టాపిక్ దాని మీద ఫుల్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చి మీ ముందు పెట్టేస్తా. అది నేషనల్ లెవెల్లో అయినా, ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా, లోకల్ లెవెల్లో అయినా. సో మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఇవాల్టి టాపిక్. లెట్స్ గో. సో ముందుగా ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ టాపిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా ట్రెండింగ్ గా ఉంది కదా. నేను దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కాన్సెప్ట్ ఏంటి, ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అది చెప్తా. ఆ తర్వాత దీని మీద పాజిటివ్స్ అంటే దేశానికి దీని వల్ల ఏం ఉపయోగం అది చెప్తా. ప్రతి దానికి ఒక పాజిటివ్ ఉంటే దానికి నెగిటివ్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చెప్తా ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అనుకోవచ్చు, అసలు ఈ ఎలక్షన్స్ ఒకసారి జరిగితే మాకేంటి, 2 సార్లు జరిగితే మాకేంటి, 20 సార్లు జరిగితే మాకేంటని. లెట్ మీ బి వెరీ క్లియర్. మన దేశంలో ఎలక్షన్స్ ఏ ప్యాటర్న్ లో జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో మనందరికీ తెలియాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్సే కదా మన తలరాతని డిసైడ్ చేసేది. అలాంటి ఎలక్షన్స్ మీద ఒక చిన్న బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక్క రోజులో పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ ఒకే రోజులో జరగడమే దీని మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో రావాలంటే రెండు బిల్స్ ఉన్నాయి. ఆ 2 బిల్స్ పార్లమెంట్ లో పాస్ చేయడానికి ఎన్డీఏ కూటమి చాలా ప్రయత్నిస్తుంది. మరి ఆ 2 బిల్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ బిల్ వచ్చేసి ఆర్టికల్ 172. ఇది వచ్చేసి స్టేట్ అసెంబ్లీ, స్టేట్ కౌన్సిల్స్ టెన్యూర్ ని డిసైడ్ చేసే బిల్. సింపుల్ గా చెప్పాలంటే, పైపైన చెప్పాలంటే, ఈ స్టేట్ అసెంబ్లీ, స్టేట్ కౌన్సిల్స్ ఎండ్ డేట్ ఉంటుంది కదా, టెన్యూర్ కి ఎండ్ డేట్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జాక్ట్ గా లోక్సభ ఎలక్షన్స్ కి మ్యాచ్ చేయడమే దీని పని. మీకు అర్థం కాకపోతే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ సపోజ్ ఢిల్లీ ఎలక్షన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఈ ఢిల్లీ ఎలక్షన్స్ ఎప్పుడు జరగాలి? నెక్స్ట్ 2025 లో జరగాలి. ఆ తర్వాత ఎప్పుడు జరుగుతాయి? 2030 లో జరుగుతాయి. ఇఫ్ జమ్లీ ఎలక్షన్స్ సక్సెస్ అయితే, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ సక్సెస్ అయితే అవి 2029 లో జరుగుతాయి. కాబట్టి ఢిల్లీ ఎలక్షన్స్ 1 ఇయర్ రెడ్యూస్ అవుతాయి, టెన్యూర్ 1 ఇయర్ రెడ్యూస్ అవుతుంది, అంటే 2029 లో జరుగుతుంది. అలాంటి ఒక అమెండ్మెంట్ ని పాస్ చేయాలి. నెక్స్ట్ బిల్ వచ్చేసి ఆర్టికల్ 83 అండ్ ఆర్టికల్ 327. వీటిని సింపుల్ గా చెప్తా వినండి. ఎలక్షన్ ని అలైన్ చేయడానికి, కండక్ట్ చేయడానికి మాకు రావాల్సిన పవర్, మాకు ఈ పవర్ కావాలి అనే అమెండ్మెంట్. అయితే ఈ బిల్స్ పాస్ అవ్వాలంటే అనుకున్నంత ఈజీ కాదు. రీసెంట్ గా అమిత్ షా గారు పార్లమెంట్ కి ఈ బిల్స్ ని తీసుకొని వచ్చారు, కానీ పాస్ అవ్వలే. 50% కన్నా ఎక్కువ ఓట్స్ వచ్చాయి, అయినా కానీ పాస్ అవ్వలే. ఎందుకంటే రాజ్యాంగంలో చేంజ్ చేయాలంటే 2/3 ఓట్స్ ఉండాలి, అంటే 67% లోక్సభలో ఓట్స్ ఉండాలి. అది రాలే. అండ్ దీని తర్వాత ఇఫ్ ఇది పాస్ అయినా కానీ రాజ్యసభలో మళ్ళీ 67% ఓట్స్ రావాలి. ఆ తర్వాత మళ్ళీ 50% స్టేట్స్ ఏదైతే ఇండియాలో ఉన్నాయో 50% స్టేట్స్ ఒప్పుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 14 స్టేట్స్ దీనికి అంగీకరించాలి. అప్పుడు ఈ బిల్ పాస్ అవుతుంది. అయితే ఇది పక్కన పెడితే అసలు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా గారు ఎందుకు దీని మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు? దీన్ని మనం పాజిటివ్ వేలో కూడా మాట్లాడుకోవచ్చు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుందంటే, ఎలక్షన్స్ జరిగే 1 or 2 months నుంచి మనం గవర్నమెంట్ ఎటువంటి ప్రోగ్రామ్ చేయకూడదు, హ్యాండిల్ చేయకూడదు, ఎటువంటి ప్రోగ్రామ్ అనౌన్స్ చేయకూడదు. దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల పార్లమెంట్ లో ఎంపీని, అసెంబ్లీలో ఎమ్మెల్యేని, మున్సిపాలిటీ మెంబర్స్ ని ఒకేసారి ఎలక్ట్ చేసుకోగలిగితే ఇలా జరగదు కదా. గవర్నెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అమిత్ షా గారు ఒకటే చెప్తున్నారు, చాలా ఎనర్జీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి. ఎలక్షన్స్ అంటే చాలా పెద్ద పని. దానివల్ల టీచర్స్, చాలా మంది అఫీషియల్స్ వెళ్ళి అక్కడ పనిచేయాలి. 1 or 2 months నుంచే అక్కడ వెళ్ళి పనిచేయాలి. దీనివల్ల స్టూడెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా ఫోకస్డ్ గా వర్క్ చేయాలి, అండ్ చాలా మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఏం చెప్తున్నారు తెలుసా? ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ కానీ సక్సెస్ఫుల్ అయితే మన జీడిపిలో 1.5% పెరుగుతుంది. అంటే ఎంతో తెలుసా? 4 lakh crores, అంటే 4 లక్షల కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడ పెడతారు? మన డెవలప్మెంట్ కే కదా. మరి అది అలా పక్కన పెడితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నెగిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ప్రతి కాయిన్ కి 2 ఫేజెస్ ఉంటాయి. అలాగే ఈ నెగిటివ్ ఫేజ్ కూడా ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి. పొలిటీషియన్స్ చాలా లేజీ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, దాంట్లో ఉండే లీడర్స్ ఏదైనా తప్పు చేస్తే, బై మిస్టేక్ ఏదైనా తప్పు చేస్తే, దాని నెక్స్ట్ ఏదైనా స్టేట్ లో నెక్స్ట్ వచ్చే 2-3 months లో ఎలక్షన్స్ జరిగితే వాటి మీద పక్కా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు తప్పు చేయకుండా బీజేపీలో లీడర్స్ ఎవరైతే ఉంటారో. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఈజీగా లేజీ అయిపోతారు, తప్పులు చేసేస్తారు. అంటే నెక్స్ట్ 5 years దాకా మాకు టైం ఉందిలే, ఈ లోపల కవర్ అయిపోద్ది, ఏం పర్లేదని చాలా లేజీ అయిపోయి తప్పులు చేసేస్తుంటారు.
మన ఇండియా వచ్చేసి ఫెడరల్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద దూరకూడదు, తల దూర్చకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఇలా తల దూర్చకూడదు. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఛాన్స్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి కొన్ని సలహాలు ఇట్లా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, సో జరగచ్చు. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే పాజిటివ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సిస్టమ్ ఇదేనా ఫస్ట్ టైం జరగడం అంటే కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి జరిగింది. 1952 నుంచి 1967 వరకు ఒకసారి జరిగింది. కాకపోతే అప్పుడు గవర్నమెంట్స్ బ్రేక్ అయిపోవడం వల్ల ఈ సిస్టమ్ అప్పుడు ఆగిపోయింది. అండ్ అది చిన్నగా అలా మాయమైపోయింది. సో ఎన్డీఏ కూటమి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ని మళ్ళీ తేవాలనుకుంటుంది, ఈ సిస్టమ్ మళ్ళీ తేవాలనుకుంటుంది. సో అది గైస్ ఇవాళ వీడియో. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కింద కామెంట్ చేయండి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన ఇండియాకి కావాలా వద్దా అని. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. సో ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్ మీ దాకా రావాలంటే మన ఛానల్ ది మాస్క్ బాయ్ ని ఫాలో అవ్వండి, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. बाय। वन नेशन वन इलेक्शन के लिए देश को आगे आना होगा।